ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, సర్వసృష్టి కారణభూతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపా సహాయం మాకు దయచేశారు. మీ రక్షణ మాకు అనుగ్రహించారు తండ్రి. మా యొక్క గృహముల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేసి ఈ యొక్క నూతనమైనటువంటి దినములో మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా, ఈరోజు అనేక మంది చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అని యోబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో మీ లేఖనం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఎటువంటి పరిస్థితి నుంచైనా మమ్మల్ని తప్పించగలవు అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అయా, మా పైకి ఎటువంటి వ్యక్తులు వచ్చినప్పటికీ, ఎటువంటి లేమికరమైన పరిస్థితులు ఈరోజు మేము ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ, అయా, వాటి నుంచి మమ్మల్ని తప్పించబోతున్నందుకు స్తోత్రాలు. సమృద్ధిని ఇవ్వబోతున్నందుకు వందనాలు. అయా, మాకు ఏ సమస్య రాకుండా ఈరోజంతా మీ కాపుదల కంచె దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయ కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ యొక్క బలమైన వాక్యమును స్థిరపరచండి తండ్రి. మరి బిడ్డలునైనా ఎటువంటి క్షామము గుండా, ఎటువంటి యుద్ధము గుండా వెళ్లకుండా సహాయము దయచేయండి ప్రభువా. ఆయన, ఈ రోజున మా పనులను మీకు అప్పగిస్తూ ఉన్నాము. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలను, చేతి పనులను, వ్యవసాయపు పనులను అన్నిటినీ అన్ని విధాలా ఆశీర్వదించండి తండ్రి. జ్ఞానము దయచేయండి. కష్టించి పని చేయగలిగిన మనస్సును అనుగ్రహించండి ప్రభువా. క్రొత్త కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వాటన్నిటిలోనూ మీ దీవెనలను వారిపైన కుమ్మరించండి. ఆగిపోయిన పనులు కూడా మీ కృపా సహాయమును బట్టి ప్రారంభించుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. మేము చేస్తున్న ప్రతి ప్రయాణమును క్షేమముగాను సురక్షితముగాను చేయండి తండ్రి. ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు ఏ బిడ్డకు సంభవించకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునే సహాయము అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ తండ్రి మీరు తోడై ఉండండి ప్రభువా. వారికి కావలసిన జ్ఞానమును, వివేచనను, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. రిపోర్ట్స్, చెకప్స్ని మీకు అప్పగిస్తున్నాం. అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఉండడానికి సహాయం దయచేయండి. ఆపరేషన్స్, డెలివరీస్లో మీరు తోడై ఉండి ప్రభువా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సజావుగా జరగడానికి కృప కనపరచండి తండ్రి. నాయనా, ఈ రోజున మేము సమాధానముగాను, నెమ్మదిగాను, ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు ఎవరితో లేకుండా ప్రశాంతముగా జీవించే కృప చూపించండి నాయన. మీ మాట్లాడుతున్న మాటలు, మా ప్రవర్తన, మా నడవడిక అన్నీ కూడాను మీ నామాన్ని గణపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయా, ఈ లోకమాయలో ఎవరు పడిపోకుండా, పాపము అనే ఉచ్చులో చిక్కుబడకుండా వాక్య జ్ఞానము ఇచ్చి నడిపించండి తండ్రి. అయా, లేమికరమైన పరిస్థితులను బిడ్డల జీవితంలో నుంచి రోజు తొలగించండి. ఆర్థిక కష్టాలు లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా ఈ రోజంతను ప్రభువా మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు చిన్న బిడ్డలు, వృద్ధులు, యవన బిడ్డలు, నాయనా, వారందరికీ మీ కాపుదల దయచేయండి. ప్రాముఖ్యముగా ఈ యొక్క ఎండ వేడిమి నుంచి ప్రతి బిడ్డకు ఉపశమనమును అనుగ్రహించమని ప్రతిమాలుకుంటున్నాము.
ప్రభువా, ఈరోజు మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని అయా, మీరు చూపించిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా మాకు తెలిసిన మీ మాటలను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత ఈరోజు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.